హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ దాల్ ముడి. చక్కగా అదే టెక్చర్, టేస్ట్, క్రిస్పీనెస్ రావాలన్నా, ఇవి ఆయిల్లో పేలకుండా ఉండాలన్నా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఇవి మసూర్ దాల్ అండి, ఎర్ర కందిపప్పు అంటే కందులు అనమాట. పొట్టు ఉన్నవి తీసుకోండి. ఇవి ఒక కప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టాలంటే ఒక 8 గంటలు నానాలి. అలా నానబెట్టిన తర్వాత వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి ఈ పప్పును క్లాత్లో వేసి ఆరపెట్టుకోవాలి. అంటే ఎక్కడ తడి లేకుండా బాగా డ్రై అవ్వాలన్నమాట. అప్పుడే అవి మంచిగా వేగుతాయి, పేలకుండా ఉంటాయి. ఈలోపు దానిలోకి సన్న కారపూస కోసం ఒక కప్పు శనగపిండి, కప్పు బియ్యపిండి, అలాగే ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. దీనిలో వామ్ వచ్చేసి సన్న కారపూస కాబట్టి బాగా పౌడర్ చేసి వేసుకోవాలి. సో వేసుకోకపోయినా పర్లేదనమాట. ఇలా ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మామూలుగా కారపూసకి కొంచెం గట్టిగా పిండి కలుపుతాం, కానీ ఇక్కడ సన్న కారపూసకి ఇలా కొంచెం లూజ్గా పిండి ఉండాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రౌండ్ మాత్రమే సన్న కారపూస ఒత్తుకొని, ఇవి సన్న కారపూస కాబట్టి చాలా త్వరగానే వేగుతాయి, మరి ఎక్కువ మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. ఈ విధంగా సన్న కారపూస ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా సన్న కారపూస కొన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఈ పప్పు చక్కగా డ్రై అయిపోయాయి. ఇలా ఉండాలన్నమాట, తేమ అస్సలు ఉండకూడదు. ఇలా డ్రై అయితే మనకి ఇది ఆయిల్లో పేలకుండా ఉంటాయి, అలాగే బాగా క్రిస్పీగా కూడా వేగుతాయి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని కొన్ని ఒక 2 గుప్పెళ్ళు అలా కొన్ని వేసుకొని వేపుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వేపడం వల్ల ఏంటంటే మనం ఒకేసారి వేగిని అన్నప్పుడు స్ట్రైనర్ తీసేయచ్చు. ఆయిల్లో వేసి తీసేటప్పటికి మనకు కొన్ని మాడిపోతాయండి. ఇలా అయితే అసలు మాడిపోకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే వీటిని ఇలా స్పూన్తో కలుపుతూ బాగా వేపాలి. ఇవి చక్కగా వేగాయని ఎలా తెలుస్తుందంటే మనకి బాగా సౌండ్ వస్తుంది. అలాగే మీరు కొన్ని అంటే ఒక 4 గింజలు తీసుకొని తిని చూసినా మీకు ఆ క్రిస్పీగా వేగాయి లేదనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇవి కొంచెం వేగినట్లుగా అనిపిస్తాయి, కానీ మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా ఉండేలాంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాచ్ వైజ్గా కొన్ని వేసుకొని వేపుకోండి. ఇలా పప్పు వేపుకున్న తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా వేపుకొని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. దీనిలో సన్న కారపూస మీకు ఎన్ని కావాలంటే అన్ని కొన్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. దీనిలో కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఇంకోటి చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటే స్వీట్ షాప్లో లాగా టేస్ట్ అనేది వస్తుందండి. సో ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దాల్ ముడి స్నాక్ రెడీ అయిపోయింది. ఇవి కప్పులు తినేస్తామండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక గాలి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.